బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియో చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోయిన ఒక వీడియో అన్నమాట. చాలా రోజుల నుంచి చాలా మంది మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడు నేను లాస్ట్ టైం చెన్నై వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు. లాస్ట్ టైం కుదరలేదు, సో ఈసారి చెన్నై వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సో ఈ హౌస్ అమ్మ వాళ్ళది వచ్చేసరికి ఇది రెంటెడ్ ప్రాపర్టీ అండి. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌసే అనమాట. రీసెంట్ గా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇంతకు ముందు డాడీది ఆఫీస్ సెపరేట్ గా, ఇల్లు సెపరేట్ గా ఉండేది అనమాట. సో ఎక్కువ విజయవాడకి ఇటు షఫల్ అవుతూ ఉన్నారు కాబట్టి దీంతో ఒకటే ఇల్లు కమ్ ఆఫీస్, హోమ్ ఆఫీస్ లాగా పెట్టుకుందాము అని చెప్పి కాస్త పెద్దింటికి షిఫ్ట్ అయ్యారనమాట. యాక్చువల్లీ ఈ ఇల్లు వచ్చేసరికి ఇది కూడా డూప్లెక్స్ హౌసే అనమాట. టోటల్ గా 5 బెడ్రూమ్స్ ఉంటాయి. 5 బెడ్రూమ్స్ లో మా కింద 3 బెడ్రూమ్స్ ఉంచుకున్నాము. అంటే ఒక 2 బెడ్రూమ్స్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆన్ ది అదర్ సైడ్ ఉంటాయి అనమాట. ఆ 2 బెడ్రూమ్స్ కూడా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అవి కంప్లీట్ గా ఒక సైడ్ కు ఉంటాయి కాబట్టి దానికి యాక్సెస్ అవన్నీ వాళ్ళు విడిగా పెట్టుకున్నారు. సో మా కింద మిగిలిన హౌస్ అంతా మా కిందే ఉంటుంది అనమాట. 3 బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్స్ కానీ, కిచెన్ కానీ, పైన హాల్, టెర్రస్ అన్ని మా కిందే ఉంటాయి. సో అంటే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే నేను ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం బయట ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూద్దాము. సో లెట్స్ బిగిన్ హోమ్ టూర్. సో ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది అనమాట. ఒక పెద్ద గేట్ అండ్ అటు ఇటు 2 చెట్లు ఉంటాయి. అండ్ ఇల్లు అయితే ఈ రకంగా ఉంటుంది, బయట ఎలివేషన్ కానీ ఏదైనా. సో ఇట్లాగా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే మన చిన్న గేట్ కి ఆపోజిట్ లో ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా స్టెప్స్ గా ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే ఆన్ ద రైట్ సైడ్ మనకి తులసి కోట ఉంటుంది. ఇటువైపు ఏమో పార్కింగ్ ఏరియా అనమాట. ఆ వెనకమాల సందులో ఉంటుందండి, అక్కడ కొన్ని మొక్కలు అవి ఉంటాయి. అండ్ ఇది మన ఎంట్రన్స్ ఏరియా అనమాట. సో ఆ లోపలికి వెళ్ళి చూద్దాము. అంతకంటే ముందు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఆంటీ వాళ్ళకి విడిగా యాక్సెస్ ఉంటుందని, వాళ్ళకి ఇట్లాగ విడిగా స్టెప్స్ పెట్టుకున్నారనమాట. సో వాళ్ళకి మాకు ఇద్దరికి కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇట్లా మనం పైకి వస్తే మొత్తం అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి ఇదంతా కూడా. ఇటువైపు ఏమో కరెంట్ బోర్డ్ అవి ఉంటాయి. అండ్ ఇటు సైడు సో అటు లోపలికి వెళ్తే మన హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఏంటంటే ఫర్ సెక్యూరిటీ బాగుండడం కోసం మొత్తం అన్ని గ్రిల్ గేట్స్ తో కవర్ చేసేసుకున్నారు. ఇంటికి ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఇది ఒక చిన్న సిట్అవుట్ లాగా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు అంతా యూజ్ చేసుకుంటారు పొద్దున్నే మార్నింగ్ టీ అండ్ ఆల్ దాట్. ఇదేంటంటే మనకి ఇంకా రోజు మమ్మీ లోపల ఉన్నప్పుడు ఇంకా ఈ గేట్ వేసేసుకొని లోపల అయితే ఉంటుంది. అండ్ ఇట్లా మనం వస్తే ఈ ఏరియాలో మనకి అంటే ఎంటర్ అయితే ఆన్ ద లెఫ్ట్ సైడ్ షూ ర్యాక్ అయితే ఉంటుందండి. మొత్తం ఇట్లా కవర్డ్ షూ ర్యాక్ అయితే ఉంటుంది. క్వైట్ స్పేషియస్ అనమాట, బోల్డ్ అని పట్టేస్తాయి. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే చక్కగా కూర్చునే హైట్ లో ఉన్నట్టు ఒక సిట్టింగ్ లాగా పెట్టుకున్నారనమాట. అండ్ ఒక ఫ్లవర్ పాట్ కానివ్వండి ఏదైనా ఇట్లా ఉంటుంది. అండ్ ఇటు అంటే కరెక్ట్ గా ఎంట్రన్స్ వాల్ వచ్చేసరికి మనకి మొత్తం గ్రానైట్ క్లాడింగ్ అనమాట. అండ్ కొద్దిగా షో ఇది కోసం మిర్రర్స్ పెట్టుకున్నారు. అండ్ గ్లాస్ వర్క్ అంతా చేయించుకుని ఇలాగా ఎంట్రన్స్ లో వినాయకుడు కానివ్వండి ఏదైనా సరే ఈ వాల్ అంటే ఎంట్రన్స్ వాల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఆ గేట్ లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు అందరు ఇంట్లో ఉండాల్సిన శానిటైజర్ బాటిల్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇది మన మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. ఒక నార్మల్ నెట్ డోర్. అండ్ ఈ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ అండి. ఒకసారి డిజైన్ చూడండి, వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట. బాగుంటుంది, మరీ హడావిడిగాను ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ ప్లెయిన్ గా కూడా ఉండదు. ఈ డోర్ అయితే నాకు బాగా నచ్చుతుంది. సింపుల్ కార్వింగ్, వెరీ ఎలిగెంట్. సో ఇట్లా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, ప్లీజ్ కమ్. సో ఇదన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటి లోపలికి ఎంట్రన్స్. సో ఇది వచ్చేసరికి మెయిన్ లివింగ్ ఏరియా అండి. మొత్తం ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి ఈ ఏరియా అయితే ఉంటుంది.
సో ఈ ఏరియాలో అమ్మవాళ్ళు ఇట్లా కార్నర్ సోఫా వేసుకున్నారనమాట. అండ్ మొత్తం ఈ రూమ్ అంతా యాక్చువల్లీ అన్ని చోట్ల కూడా విండోస్ అన్ని బాగా పెద్ద పెద్ద విండోస్ అండి, మొత్తం ఫ్రెంచ్ విండోస్ అన్నమాట. సో ఆంటీ వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే కర్టన్స్ అవన్నీ కూడా వాళ్ళు మ్యాచింగ్ గా వేసేసారు. అండ్ నెక్స్ట్ ఇట్లా వస్తే అఫ్ కోర్స్ సోఫాకి ఆపోజిట్ లో మనకి టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ కూడా వెరీ సింపుల్ అండి, మనకి జస్ట్ కింద స్టాండ్ లాగా ఉంటుంది. టీవీ ఏమో వాల్ కి క్లాడ్ చేయించేసుకున్నాము. సో ఈ రకంగా టీవీ యూనిట్ అది సింపుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇటువైపు ఈ కార్నర్ యూనిట్ కి మ్యాచింగ్ గా మమ్మీ వాళ్ళకి ఇవి వచ్చాయి అనమాట సైడ్ కి. సో ఇవి ఈ ఏరియాలో వేసుకున్నారు. ఈ సోఫాకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఇంకొక లివింగ్ లాగా అంటే ఒక సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసరికి 2 స్టెప్స్ అప్ మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ సోఫా ఏరియా నుండి ఒక స్టెప్ డౌన్ కిందకి వచ్చేస్తే మనకి ఒక సీటింగ్ ఏరియా లైక్ ఐ సెడ్ మా చిన్నవాడి బర్త్డే పార్టీ అప్పుడు ఇక్కడే అన్నమాట డెకరేట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు. సో ఈ ఏరియాలోని మోస్ట్ స్పెషల్ పార్ట్ ఏంటి అంటే పైన చూస్తే మీరు, సో నేను మీకు చెప్పేది ఆ షాండిలియర్ గురించి కాదు, మీకు పైన లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఏంటంటే మొత్తం గ్లాస్ అన్నమాట. సో మనకి త్రూ అవుట్ ద డే నైట్ చీకటి అయ్యే వరకు మనకి ఇంటి చుట్టూ ఇల్లంతా వెలుతురుగానే ఉంటుంది అనమాట. పైన మొత్తం అది గ్లాస్, మనకి వర్షం పడినా కూడా ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది, అలానే ఎండ కూడా మనకి ఇల్లంతా లైటింగ్ ఇస్తుంది అనమాట. సో ఇది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. ఇదే పైన ఇక్కడ గ్లాస్ ఎలా అయితే ఉందో విజయవాడలో మా హోమ్ టూర్ చూసుంటే మేము కూడా ఇదే కాన్సెప్ట్ లో గ్లాస్ పెట్టించుకున్నాము. కానీ మాదేంటంటే కొద్దిగా కలర్ ఉండాలి అన్నట్టు మేము బటర్ఫ్లైస్ అవి వేయించుకున్నాము స్టెయిన్డ్ గ్లాస్ తో. ఇక్కడ ఆంటీ వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ ప్లెయిన్ గ్లాస్ అనమాట, క్లియర్ గ్లాస్ ఇది. సో అందుకని ఇంకా ఎక్కువ లైటింగ్ పడతా ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడు అసలు ఎటువంటి లైటింగ్ లేదు, అయినా కూడా అంత మంచి లైటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ లైటింగ్ లేకుండానే అంత మంచి న్యాచురల్ లైట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆబ్వియస్ గా ఈ ఫ్లోరే మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు వచ్చినా కాబట్టి వాళ్ళు ఈ ఏరియాని కొద్దిగా హైలైట్ చేసుకున్నారు అనమాట. సో ఇట్లాగా ఈ హైలైటింగ్ కి ఇట్లా ఒక మెటీరియల్ తో ఇలాగా డిజైన్ అయితే చేయించుకున్నారు విత్ నైస్ కాపర్ పింక్ షేడ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వినాయకుడివి ఆంటీ వాళ్ళ పాప చేసిన ఆర్ట్ ఇక్కడ టాంజర్ పెయింటింగ్ టైప్ లోవి ఇటువైపు ఒకటి అండ్ ఇటువైపు ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు. సో మేము ఏమి డిస్టర్బ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేసాం అనమాట. సో ఈ ఏరియా మనం చూసిన తర్వాత నెక్స్ట్ డైనింగ్ అండ్ పూజ రూమ్ చూద్దాము. ఈ ఇంట్లో బ్యూటీ ఏంటంటే మనకి స్టెప్స్ గా ఉంటుంది అనమాట. సో మనం ఈ ఏరియా నుంచి మన డైనింగ్ కి 3 స్టెప్స్ ఉంటాయి. చక్కగా ఇక్కడ కూర్చోడానికి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ లో మనకి పూజ రూమ్ ఉంటుంది అనమాట. సో మీ పూజ రూమ్ ఒకసారి అవుట్ సైడ్ ఎలా ఉంటుందో చూడండి. పూజ రూమ్ బయట వైపు మనకి ఇట్లా ఉంటుందండి, కార్వింగ్ కానివ్వండి ఏదైనా సరే బెల్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఒకసారి నేను షేర్ చేశాను. సో పూజ రూమ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఎంటర్ అవ్వంగానే మనకి పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది అండ్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసరికి వేరే పటాలు అవి ఉంటాయి అండ్ కింద అంతా మనకి చక్కగా స్టోరేజ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇటువైపు ఒక విండో. అండ్ ఈ పూజ రూమ్ లో స్పెషల్ పార్ట్ ఏంటంటే మీరు సీలింగ్ చూడండి, పైదాకా ఉంటుంది. అంటే సెకండ్ ఫ్లోర్ కి వీళ్ళు ఏం కట్టలేదు అనమాట. అంటే ఇందాక నేను మీకు చూపించినట్టు పైన అంటే సీలింగ్లో వెంటిలేషన్ కోసం లైటింగ్ కోసం ఎట్లా అయితే వదిలేశారో పూజ గది కూడా ఎప్పుడు మనకి వెలుతురు ఉండాలి అని చెప్పేసి పైన ఒక గ్లాస్ పెట్టేసి ఉంచేసారండి. పైన కూడా ఎవరు నడవకుండా అలా ఉంటుందన్నమాట. సో ఇది పూజ రూమ్ ఇది కదా. పూజ రూమ్ కి ఆపోజిట్ లో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. సో ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసరికి మమ్మీ వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇట్లా సైడ్ కి వేసేసుకున్నారు అండ్ పిల్లలకు కూడా ఇంకా స్పేస్ ఉంటది అని చెప్పి. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇట్లా ఉంటుంది. మీరు కిచెన్ అయితే ఆల్రెడీ చూసారు కదా, సో నేను డెప్త్ గా ఏమీ చెప్పడం లేదు. ఇటు మనకి క్రాకరీ యూనిట్ పక్కన మనకి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది అనమాట. ఈ స్టోర్ రూమ్, ఇటు ఫ్రిడ్జ్ అండ్ ఇటువైపు వచ్చేసరికి మనకు ఒక మినీ సర్వీస్ ఏరియా లాగా ఉంటుంది. ఈ సర్వీస్ ఏరియాలో ఏంటంటే బయట ఇక్కడ కూడా మనకు ఒక సింక్ ఉంటుంది. అమ్మ వాళ్ళు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టేసుకున్నారు. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళకి ఇది ఫ్రంట్ ఓపెన్ ప్రొవిజన్ ఉండదు అనమాట. అమ్మాళ్ళదేమో ఇట్లా పైది టాప్ లిఫ్ట్ కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు.
అండ్ ఇక్కడ కూడా కావాలి అనుకుంటే మనం ఇది లేకపోతే ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకొని నాన్ వెజ్ అట్లాంటివి వండుకోవచ్చు. అండ్ ఇటువైపు డోర్ ఉంటుంది అనమాట. ఇది మన బ్యాక్ వెనకమాల సందుకి ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడే మమ్మీ వాళ్ళు బట్టలు ఆరేసుకోవడం అవన్నీ ఇక్కడ వేస్ట్ చేసుకుంటారు. సో దీనికి కూడా సెక్యూరిటీకి ఒక పెద్ద ఐరన్ గేట్ అయితే ఉంది. సో కిచెన్ నుంచి మనం ఇటువైపుకి వెళ్తే ఫస్ట్ స్టెప్స్ వస్తాయండి. స్టెప్స్ కి బ్యాక్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసరికి కింద ఒక కామన్ బాత్రూమ్ అన్నమాట. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ రూమ్ ఏంటంటే డాడీకి ఒక హోమ్ ఆఫీస్ లాగా అన్నమాట. ఇక్కడ 2 విండోస్ అయితే ఉంటాయి ఇట్లాగా. అండ్ ఇటువైపు వచ్చేసరికి మావి కబోర్డ్స్ ఉంటాయి అనమాట. ఈ రూమ్ లో వుడ్ వర్క్ చేసలేదు. సో మావి పాత కబోర్డ్స్ అయితే ఇక్కడ మేము పెట్టేసుకున్నాము. డాడీ ఫైల్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ రూమ్ వచ్చేసరికి కంప్లీట్లీ డాడీకి ఒక హోమ్ ఆఫీస్ సెటప్ లాగా ఉంటుంది అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. హాల్, కిచెన్, పూజ రూమ్, డైనింగ్ అండ్ ఒక బెడ్రూమ్, డాడీ ఆఫీస్ రూమ్. పైన 2 బెడ్రూమ్స్ అండ్ హాల్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్ళి చూద్దాము. మొత్తం యాక్చువల్లీ నేను ఫస్ట్ మెన్షన్ చేసినట్లేనండి. మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ అనమాట. సో స్టెప్స్ కి కూడా సేమ్ అదే ఉంటుంది. అండ్ రైలింగ్ విషయానికి వస్తే స్టీల్ రైలింగ్ అనమాట. సో ఇట్లా ఉంటుంది రైలింగ్ వచ్చేసరికి. అండ్ పైకి వెళ్తే మనకి ఈ ల్యాండింగ్ దగ్గర చాలా స్పేస్ ఉంటుందండి. ల్యాండింగే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ కార్నర్స్ లో 2 ఫ్లవర్ వాజెస్ ఉంటాయి పెద్దవి. అండ్ అటువైపు ఇటువైపు కూడా ఈవెన్ గా 2 విండోస్ అయితే ఉంటాయి. యాంపుల్ వెంటిలేషన్ ఇంటి మొత్తానికి కూడా. అండ్ ఇది అగైన్ ఆ హైలైటింగ్ వాల్ కాబట్టి దీనికి ఏషియన్ పెయింట్స్ ది టెక్స్చర్ పెయింట్ వేయించుకున్నారు. లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది. సో మనకి ఈ ఏరియాలో నుంచి చూసినా కూడా మనకి మొత్తం హాల్ అంతా కనిపిస్తుంది అనమాట. డైనింగ్ కానివ్వండి. సో పైనుంచి లుక్ చూడాలంటే ఈ విధంగా ఉంటుంది. సర్లే నీకెవరు నడుస్తుంది, మా ఇంట్లో ఇప్పుడు మొత్తం కిచెన్ కానివ్వండి, ఈ ఏరియా కానివ్వండి, మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఈ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఇదొక మినీ హాల్ లాగా అనమాట. సో ఇక్కడ ఒక సోఫా వేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లైక్ ఐ సెడ్ బిగినింగ్ లోనే మొత్తం అన్ని ఫ్రెంచ్ విండోస్ అండి అలా ఉంటాయి. అండ్ ఇటువైపు వచ్చేసరికి మీకు ఒక డోర్ కనిపిస్తోంది కదా, అది నేను చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే ఆంటీ వాళ్ళకి అనమాట. ఇది లాక్ చేసేసి ఉంటాము. సో వాళ్ళకి యాక్సెస్ కూడా బయట నుంచే. సో ఇటు మనకి వాళ్ళకి ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ రకంగా ఈ హాల్ అయితే ఉంటుంది. రూమ్స్ ఉంటాయండి. ఒకటి అమ్మ వాళ్ళ రూమ్, ఒకటేమో మాదనమాట. సో ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్ బెడ్రూమ్స్ అండి. సో మనకి ఇటువైపు బాత్రూమ్ ఉంటుంది. దట్ ఐల్ షో యూ లేటర్. లోపలికి వెళ్తే మనకి ఇది కింగ్ సైజ్ బెడ్ వేసాక కూడా మనకి చాలా స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ మొత్తం రూమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. పెయింట్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేసుకున్నారు. అండ్ ఇటు అగైన్ ఏషియన్ పెయింట్స్ ది రాయల్ ప్లే అంటారు కదా, అదైతే వేసుకున్నారనమాట. సో ఈ లుక్ ఇలా ఉంటుంది. వెనకమాల ఒక విండో. అండ్ ఇటువైపు వచ్చేసరికి కబర్డ్స్ అనమాట. ఈ కబర్డ్స్ వచ్చేసరికి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కబర్డ్స్ అండి. ఫైబర్ కబర్డ్స్ చాలా కాస్ట్ తక్కువలో అవుతాయి. ఇటువైపు ఇలా ఉంటాయి. అండ్ కర్టన్స్ కూడా మీరు చూస్తే మేము అక్కడ విజయవాడలో మేము ఇల్లు ఎంత ప్లానింగ్ గా అయితే చేసుకున్నామో, సో ఎగ్జాక్ట్లీ వాల్ కి మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ తెచ్చి వేశారు. సో మేము కూడా మ్యాచింగ్ గానే ఉన్నాయని అవే కంటిన్యూ చేసేసింది మమ్మీ కూడా. ఇటువైపు ఏంటంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి పెట్టుకున్నారు. అండ్ పైన ఒక టీవీ అనమాట. సో ఇటువైపు అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు బాత్రూమ్ వైపుకి వస్తే వెరీ బిగ్ బాత్రూమ్ అండి. చాలా పెద్దగా ఉంటుంది విత్ వెరీ గుడ్ వెంటిలేషన్ అనమాట. అండ్ ఈ బాత్రూమ్స్ లో వన్ థింగ్ దట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ వీళ్ళు చక్కగా గ్రానైట్ వేసుకున్నారండి. మెయింటెనెన్స్ అయితే చాలా చాలా ఈజీగా ఉంది. సో మన రెగ్యులర్ టైల్స్ కంటే కూడా మనకి ఇవి ఇంకా బాగున్నాయి అనిపించింది నాకు. అండ్ మనం నెక్స్ట్ ఇప్పుడు మా రూమ్లోకి వెళ్దాము. మా రూమ్లోకి వెళ్తే ఇదిగోండి ఈ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి, వెరీ స్పేషియస్. అగైన్ ఇది కూడా 6x6 అనమాట. అది వేసాక కూడా చూడండి ఎంత స్పేస్ ఉందో. మనకు ఇంకొక మంచం పట్టేస్తుంది 6x6 అంత స్పేస్ ఉంటుంది అనమాట.
సో ఈ మంచం మాత్రం మమ్మీ వాళ్ళు అసలు మార్చరు. ఇది వాళ్ళు పెళ్ళైనప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిన మంచం అంట. సో అది అలానే ఉంచుకున్నారు. అండ్ అగైన్ ఈ రూమ్ కూడా మొత్తం బ్లూ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో కర్టన్స్ కూడా అందుకని చెప్పి ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చినవి తీసుకున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఒక వార్డ్రోబ్ ఉంటుంది. అండ్ ఇది బీర్వా. ఈ బీర్వా కూడా అమ్మాళ్ళు మార్చడం ఇష్టం లేదు, ఇది వాళ్ళ ఫస్ట్ బీర్వా అని చెప్పేసి అది అలానే పెట్టుకున్నారు. మా రూమ్లో ఇప్పుడు బెడ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది కదా, సో ఈ బెడ్ బ్యాక్ సైడ్ ఒక విండో ఉంటుంది, ఇలా వార్డ్రోబ్ లుక్. తర్వాత ఇటువైపు అగైన్ ఇంకొక విండో ఉంటుంది అనమాట. అటువైపు బాత్రూమ్. ఇది వచ్చేసరికి ఒక చిన్న స్టడీ టేబుల్ అండి. అమ్మకి మెషిన్ ఉంది, ఆ మెషిన్ ఎప్పుడన్నా వాడాలనుకుంటే ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇదిగోండి నాది కిషోర్ది ఒక అద్భుతమైన ఫోటో, మా ఎంగేజ్మెంట్ ఫోటో అది. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి చూపించాల్సింది ఏంటంటే, చాలా మంది మ్యూజిక్ నేర్చుకున్నాను అడుగుతున్నారు కదా. సో నేను ట్రైన్డ్ కర్ణాటిక్ క్లాసికల్ సింగర్ అనమాట. జే నాగసింధు సంగీత భాస్కర అవార్డు కూడా వచ్చింది. సో ఈ బాత్రూమ్ అయితే కొద్దిగా చిన్నదే అనమాట. జస్ట్ మీకు ఒకసారి చూపించేస్తాను ఒక లుక్ ఐడియా కోసం. అగైన్ ఇక్కడ కూడా గ్రానైటే ఉంటుందండి. బట్ ఏంటంటే చాలా జాగ్రత్త పడింది వీళ్ళు. వెరీ గుడ్ వెంటిలేషన్, చాలా బాగుంటుంది. సో ఈ ఏరియా అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది మా బెడ్రూమ్. మా మమ్మీని చూపించిన అమ్మో వద్దు అని పారిపోయింది. సో పైకి వెళ్తే మనకి అగైన్ స్టెప్స్ ఉంటాయి అనమాట టెర్రస్కి. సో ఇది నేను పెద్ద పైకి ఇంకా కవర్ చేయట్లేదు, టెర్రస్ అయితే ఏముంటుంది. ఇది సేమ్ అదే ఫ్లోలో ఇక్కడ కూడా మనకి ఆ రాయల్ ప్లే అనేది కంటిన్యూ చేశారనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఈ చాండ్లియర్స్ కానీ ఇప్పుడు ఈ బాల్స్ టైప్లో ఉన్నాయి చూసారా, మొత్తం ఇల్లంతా అలానే ఉంటుంది. ఇక్కడ ఉందా, తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అదే లుక్, కంటిన్యూటీ బాగా మెయింటైన్ చేశారు డైనింగ్ దగ్గర కానీ ఏదైనా సరే. సో ఈ ఫ్లోర్ లుక్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఒక మినీ హాల్, సోఫాస్ అండ్ ఇటువైపు 2 బెడ్రూమ్స్. అండ్ మనకి ఎక్కడి నుంచి చూసినా కూడా చక్కగా మనకి ఇల్లంతా కనిపిస్తుంది. ఈ మెట్టు మీద కూర్చున్నాం అనుకోండి, ఈ ఫస్ట్ మెట్టు మీద చక్కగా టీవీ కూడా కనిపిస్తుంది. చూసారా అంత బాగా అనిపిస్తుందో. మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోయిన వీడియో ఫైనల్లీ ఇవాళ అప్లోడ్ చేయడం కుదిరింది నాకు. మమ్మీ వాళ్ళది రెంటెడ్ ప్రాపర్టీ అయినా చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట అమ్మ. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళు కూడా అదే అంటారు, మాకు ఎవరో బయట వాళ్ళకి ఇచ్చిన ఫీలింగే ఉండదు, సొంతాళ్ళు ఉన్నట్టే ఉంటుంది అని. ఈ ఇల్లు ఆంటీ వాళ్ళు కట్టించుకున్నది కూడా మాకు ఎలా అనిపిస్తుంది అంటే, మేము విజయవాడలో ఇల్లు ఎంత అయితే చూసి చేయించుకున్నామో ప్రతిదీ, అంటే మాకు ప్రతి ఎలిమెంట్ అలానే అనిపిస్తుంది అనమాట. చాలా జాగ్రత్త పడి కట్టించుకున్నారు అని. అఫ్ కోర్స్ 2 ఇళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, అంటే ఒక్కొక్కళ్ళ థీమ్ ఐడియాలజీ బట్టి మారుతుంటది, కానీ ఆ కష్టం అనేది మాకు క్లియర్ గా తెలుస్తుంది, వాట్ వి ఎక్స్పీరియన్స్డ్ దాన్ని బట్టి. సో ఓవరాల్ గా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదనమాట. వెరీ కంఫర్టబుల్ హౌస్ మమ్మీ వాళ్ళకి. అండ్ ఈ వీడియో, ఈ హౌస్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.